హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బెండకాయ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత అందులో వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, పోపు దినుసులు, కరివేపాకు వేసుకోవాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి రెడీగా పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని ఇందులో కొంచెం కొంచెంగా వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా మొత్తం ఒకేసారి వేసి బాగా కలుపుకోవాలి. మూత పెట్టి కాసేపు మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. సరిపడినంత ఉప్పు, కారం వేసి బాగా కలుపుకోవాలి. ఈ బెండకాయ తెలివితేటలకు చాలా మంచిదని అంటారు. అలాగే ముడుకుల నొప్పులు ఉన్న వాళ్ళకు కూడా ఈ బెండకాయ అనేది చాలా ఉపయోగపడుతుందండి. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి మరొకసారి మగ్గనివ్వాలి. కాసేపటి తర్వాత మూత తీసి మరొకసారి బాగా కలుపుకోవాలి. బెండకాయ బాగా ఫ్రై అయ్యిందండి. కొంచెం బాగా కలుపుకున్న తర్వాత టేస్టీ బెండకాయ ఫ్రై రెడీ. ఇలాంటి మరిన్ని వంటకాల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ కూరని వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. పిల్లలకి పెడితే ఇది చాలా మంచిది. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.